బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్ మాత్రమే కాదు, ప్రపంచాన్ని భయపెట్టే న్యూస్. ఇది వార్త భయపెట్టచ్చు, కానీ మీరు భయపడాలా? ఎస్, మీరు నేను అందరం భయపడుతున్న అంశం. ఎందుకంటే ఇంతవరకు యుద్ధంలో జరిగింది ఒక ఎత్తు, నిన్నటి మొన్నటి వరకు ఇదే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయి ఇరాన్ నుంచి ఏకంగా డియో గార్సియా, కొన్ని సందర్భాలు డియాగో గార్సియా అంటూ ఉంటారు, కొన్ని సందర్భాలు జైని సైలెంట్ చేసి డియో గార్సియా అంటూ ఉంటారు. సో ఏదైనా డియో గార్సియా మీద దాడి ఈరోజు భారత్ను కూడా భయపెడుతోంది. అసలు డియో గార్సియా ఎక్కడుంది? ఎందుకు డియో గార్సియా మీద ప్రయోగిస్తే ఇరాన్ జస్ట్ ప్రయోగించింది, వాటిని యుఎస్ కొట్టిపాడేసింది. అయినప్పటికీ భారత్తో పాటు ఏషియా భయపడుతోంది అండ్ ప్రపంచం వణికిపోతోంది. ఎందుకని? ఇరాన్ నుంచి దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డియో గార్సియాని టార్గెట్ చేయడం వెనకాల వ్యూహం ఏంటి? అండ్ దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? భారత్ భయపడాలా? భారత్తో పాటు ఇంకా ఏ దేశానికి ప్రమాదం పొంచుంది? ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు డియో గార్సియా ఏంటి? ఇంతవరకు చాలామందికి వినుండొచ్చు ఆ దేశం ఒకటి ఉందని చెప్పి. బహుశా అక్కడ దేశంలో జనాలు ఎవరైనా ఉంటారు? అక్కడ ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఎవ్వరూ లేని ప్రాంతంగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ దేశం మీద ఇరాన్ ఎందుకు మిజైల్ని ప్రయోగించింది? అక్కడ ప్రయోగిస్తే, అంటే అక్కడిపై ప్రయోగిస్తే అమెరికా ఎందుకు ఉలిక్కిపడింది? బ్రిటన్ ఎందుకు భయపడిపోతోంది? భారత్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? భారతే కాదు, బంగ్లాదేశ్తో పాటు చైనా, ఇటు రష్యా వరకు కాస్త ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతాల పాకిస్తాన్, ఇవన్నీ కూడా అంటే ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా భయపడిపోతున్న పరిస్థితి ఉంది ఈరోజు. కారణం ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ డియో గార్సియా గురించి మాట్లాడుకుందాం. కాస్త క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ మ్యాప్ని చూపించిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. సో ఒక్కసారి ఆ డియో గార్సియాకి సంబంధించి మ్యాప్ గురించి మాట్లాడుకుంటే, ఇదిగోండి ఎక్కడ ఇరాన్ ఉంది, ఇది డియో గార్సియా. చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది, దాదాపుగా 4000 కిలోమీటర్లు. పోనా 800 కూడా తీసేస్తే 4000 కిలోమీటర్లు. 4000 ఎక్కడో ఇరాన్లో ఉంది. అండ్ ఇరాన్ నుంచి డియో గార్సియా దాదాపు 4000 కిలోమీటర్లు. కనీసం కనిపించడం కూడా కనిపించట్లేదు ప్రాంతం. సముద్రంలో ఒక చిన్న ద్వీపంలో ఉంటుంది. అటువంటి దాని మీద టార్గెట్ చేసింది. ఇక్కడి నుంచి 4000 కిలోమీటర్లు. నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్దామండి. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే ముంగట నెక్స్ట్ దానికి వెళ్తే ఇదిగోండి, హార్డ్లీ మనకి ఇక్కడి నుంచి చూసుకుంటే 1700 కిలోమీటర్లు, కేవలం 1700 కిలోమీటర్లు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతం మీద ఇరాన్ దాడి చేసింది. ఎంతవరకు గల్ఫ్ దేశాలకి పరిమితమైన ఈ దాడి ఇప్పుడు మించిపోయి డియో గార్సియాకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం. ఒకసారి నేను విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. కొన్ని విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి గ్యాప్లో. ఎందుకు విజువల్స్ చూపించే ప్రయత్నం అంటే, ఇరాన్ దగ్గర ఉన్న సత్తా ఏంటి? ఎక్కడ ఉన్న డియో గార్సియా, ఎక్కడ ఉన్న ఇరాన్, దాదాపు వాళ్ళ సామర్థ్యం మహా అయితే ఒక ఇజ్రాయెల్ వరకు, అంటే 2000 కిలోమీటర్ల వరకు మాట్లాడుకున్నాం. ఒకసారి విజువల్స్ని ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడో 2000 కిలోమీటర్ల వరకు మాత్రం వాళ్ళ సామర్థ్యం. కానీ ఇప్పుడు చూస్తే 2000 కిలోమీటర్లు కాదు, ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు ఇంతలా ఎలా మారిపోయింది? వాళ్ళ దగ్గరున్న ఆయుధ సంపత్తి ఏంటి? వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. ఎందుకంటే ఇరాన్ ఇప్పటివరకు గల్ఫ్ దేశాల మీద టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాల్లో టార్గెట్ చేసినప్పటికీ వాళ్ళ బేసెస్, మరి ముఖ్యంగా అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడు దీంతో, అంటే ఈ దాడితో బ్రిటన్ కూడా భయపెట్టింది. ఎంతలా బ్రిటన్ భయపడిపోయిందంటే ఏకంగా ఇప్పుడు అమెరికాకు ఒప్పుకుంది, వాళ్ళ ఎయిర్ బేసెస్ని అమెరికాకు ఇరాన్ మీద దాడికి ఇచ్చేసింది. అంతలా భయపెట్టేసింది ఈ దాడి. ఒక చిన్న ద్వీపం మీద దాడి ఇంతలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నా. ఓకే, ఫస్ట్ ఇదిగోండి ఈ ప్రాంతం చూడండి. ఎక్కడైనా కనిపిస్తోందా? ఇది డియో గార్సియా. ఎక్కడేమైనా కనిపిస్తోందా? గూగుల్ మ్యాప్స్ అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా మనకు కనిపిస్తోందా? కానీ నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి ఇక్కడంతా కూడా. దాదాపుగా చాగోస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 60 ద్వీపాలుగా మాట్లాడుకుంటే అందులో ఒకటి ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీలో డియో గార్సియా. ఇలా జూమ్ అవుట్ అవుతూ ఉంటే మీరు చూడండి, ఇక్కడ చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. మాల్దీవ్స్కి అండ్ అలాగే ఇటువైపు మాల్దీవ్స్ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో మాల్దీవ్స్ నుంచి షేర్చల్ మారిషస్ ఈ మధ్యలో ఉంటుంది. దీని గురించి పెద్ద గొడవే జరిగింది, అది తర్వాత విషయం. బట్ ఇప్పుడు దీన్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏంటి అంటే వ్యూహాత్మకం.
ఇక్కడ వ్యూహాత్మకం. ఇదొక్క ప్రాంతం, ఇటు అమెరికా ఉంది ఇక్కడ, దాంతోపాటు బ్రిటన్, యూకే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఎంత కీలకం ఈ స్థావరం అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక చిన్న ప్రాంతం. ఈ చిన్న ప్రాంతంలో అమెరికాకు సంబంధించి B-2 బాంబర్స్తో పాటు B-52, B-2 స్పిరిట్ అంటూ ఉంటారు, వీటితో పాటు B-52 అండ్ B-1B. ఇది అమెరికా అలాగే బ్రిటన్ సంయుక్తంగా ఇక్కడ వాళ్ళ బేస్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఏషియాని టార్గెట్ చేసేందుకు. ఒకవేళ ఎప్పుడైనా చైనా కనుక హడావిడి చేస్తుంది అనుకుందాం, పైన కదా చైనా ఉంది, చైనా ఎప్పుడైనా హడావిడి చేస్తే ఇదంతా రాడార్, ఇది వీళ్ళ రాడార్ అంతా కూడా. సో వీళ్ళ రాడార్ అంటే ఇక్కడి నుంచి ఇదంతా కూడా వీళ్ళ రాడార్. US UK రాడార్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. అంటే ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ జరిగితే వీళ్ళకి తెలుస్తుంది. సో అందుకని ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకని ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ మీరు చూస్తే ఇటువైపు అంతా ఆఫ్రికన్ కంట్రీస్, ఇవంతా ఆఫ్రికన్ కంట్రీస్. ఇటువైపు చూస్తుంటే ఏషియా ఉంది, అండ్ ఇంకా పసిఫిక్ ఓషన్ గురించి కూడా దాదాపుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవంతా ఏషియన్ కంట్రీస్, ఇది ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ ఎక్కడో ఉంటే బ్రిటన్తో పాటు UK, వాటికి మరి ఇక్కడ కార్యకలాపాల మీద పర్యవేక్షణ ఉండాలి కదా, అందుకే వీటిని మోహరించింది. ఇది కేవలం ఈ ఎయిర్ క్రాఫ్ట్కి మాత్రమే కాదు, వార్షిప్స్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది, డాక్ చేస్తూ ఉంటారు. ఎంత కీలకం ఈ వార్షిప్స్ అంటే హ్యాపీగా వచ్చి డాక్ అవుతాయి ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఎక్కడ ఉంది అబ్రహం లింకన్ ప్రెసిడెంట్, ఇక్కడ ఎక్కడ ఉంది అనుకున్నాను కదా, ఇదిగోండి. ఓకే, ఇటువైపు ఎక్కడ ఉంది అబ్రహం లింకన్, ఒక వార్షిప్ అబ్రహం లింకన్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం. ఒకవేళ దీనికి ఏమైనా డాక్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చి డాక్ అవుతుంది. అంటే ఎక్కడో అమెరికాకు ఇదిగో ఇలా వెళ్ళవలసిన అవసరం లేకుండా, లేకపోతే ఇంకా ఇటువైపు నుంచి అంటే అవసరం లేదు, ఇలా చుట్టూ తిరిగి ఇలా మొత్తం ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, ఎట్నేవి ఇలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కేవలం ఇక్కడికి వచ్చి రీఫ్యూలింగ్ అవుతుంది, రిపేర్లు అవుతాయి. అమెరికాకు సంబంధించి, కేవలం అమెరికాకు సంబంధించి మాత్రమే రీఫ్యూలింగ్ అవుతుంది, రిపేర్లు అవుతాయి. ఈ బేస్ నుంచి ఇవన్నీ హ్యాపీగా టేక్ ఆఫ్ అవుతాయి, టేక్ ఆన్ అవుతాయి. ఇక్కడ పెద్దగా జనం ఏం కనిపించరు, వాటి సైన్యాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో గల్ఫ్ ఆఫ్ఘనిస్తాన్ కొద్దిసేపటికి మాట్లాడుకుండగా ఇదంతా వాళ్ళ రేడార్లోకి వచ్చేస్తుంది. సో ఇదొక రేడార్, ఇదిగో ఇలా వెళ్తుంది వాళ్ళ రేడార్ అంతా కూడా, సిస్టమ్ అంతా కూడా. సో ఏమవుతుంది, గల్ఫ్ మీద కూడా వీళ్ళ రేడార్ ఉంటుంది, గల్ఫ్తో ఇక్కడ వాళ్ళ అంటే పర్యవేక్షణ ఉంటుంది. ఏషియా